आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते खबरों की तरफ। प्रोफेसर कोदंडाराम ने संगारेड्डी पहुंचकर तेलंगाना शहीदों पर फूल माला पेश करते हुए खिराज अकीदत पेश की और उन्होंने जिला परिषद मीटिंग हॉल में मीडिया से बातचीत की। ఇవాళ ఊపిరి పీల్చుకుంటున్నాం, సంఖ్యలు తెగిపోయినట్టుంది, స్వేచ్ఛగా ఉన్నాం, రంది లేదు మనకి ఎప్పుడు అని మాట ఒకటి వినబడ్డది. దాంట్లో భాగంగానే చాలామంది ఎన్ని రోజులు భయానికి వాట్సాప్ మాట్లాడినాం, కానీ ఇప్పుడు వాట్సాప్ నిషేధిస్తున్నాం, రెగ్యులర్ కాల్సే మాట్లాడాలని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక రెండవది ఏంటంటే, చాలామంది ఇవాళనే తెలంగాణ వచ్చినట్టుంది అని అన్నారు. ఇవాళనే తెలంగాణ వచ్చినట్టుంది అని దాని అర్థమైంది. 9.5 సంవత్సరాల పాటు తెలంగాణ లేదా అంటే ఉన్నది. దాని అర్థం ఏంటంటే, ఉద్యమ ఆకాంక్షలకు తిలోదకాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి ఇవాళ మొత్తంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకి ఒక అవకాశం దొరికినట్టుగా కనబడుతుందని ప్రజలు భావించారు. ఉద్యమ ఆకాంక్షల గురించి మనం ఒక మాట చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది, ఇది ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమం కేవలం నీళ్లు, నిధులు, నియామకాలే కాదు, ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నది. ప్రజలందరూ కలిసిమెలిసి తెలంగాణలో జీవించడమే కాదు, వాళ్ళందరూ ఒక భాగస్వామ్యాన్ని పొందుతారు. కష్టం సుఖం సెక్రటేరియట్ వెళ్ళి చెప్పుకుంటారు. దానికి ఒక పరిష్కారం ప్రభుత్వం చూపిస్తుంది. ఇది మనకు తెలంగాణ గురించి ఏర్పడిన అవగాహన. ఒక ప్రజాస్వామికమైన పాలన తెలంగాణలో ఉంటుంది. అందరి కష్టాలు సుఖాలు ప్రభుత్వం వింటది, అందరి కష్టాలకు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది అనేది మనకు కలిగిన అంచనా. ఉమ్మడి రాష్ట్రంలో లేని భాగస్వామ్యం ప్రజలకు పాలనలో తెలంగాణలో దొరుకుతుంది, తెలంగాణలో పాలనలో భాగస్వామ్యం దొరుకుతుందని ఆ రోజు అందరం కూడా కలగన్నాం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని అంచడమే కాదు, ఆంధ్ర కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తెలంగాణ వ్యాపితంగా విచ్చలవిడిగా వనరుల దోపిడీకి దిగింది. ఈ వనరుల దోపిడీ మనం ఇదివరకు ఎన్నడూ వినలేదు. ఇదివరకు అవినీతి అని మాట్లాడింది, ఆడొక పైసా ఈడొక పైసా తినిపోతే మనం దాన్ని సీరియస్గానే వ్యతిరేకించినాం. కానీ రాష్ట్రాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని పొందగొట్టడం అనేది ఇలా మనం మొట్టమొదటిసారి తెరాస భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పాలనలో మనం చూస్తున్నాం. ఆ బీఆర్ఎస్ ఇసుక కానీ దందాలు వాళ్ళవి, భూముల సెటిల్మెంట్లు, కాంట్రాక్ట్లు, కంపెనీల పేరుతో భూములు గుంజుకోవడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చేసినది మనకు తెలుసు. పైసలు పెట్టి అవి నిజంగా సాగు ఖర్చులకు ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ చేసింది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ అహంభావపూరిత పాలన పోవాలి, నియంతలను మించిన నియంత కేసీఆర్ ఆయన పోవాలి అని చెప్పి ప్రజలు కోరుకున్నారు. ఆ సంకల్పంతోనే అందరూ ఓటును ఒక ఆయుధంగా మలుచుకొని నిన్ననే మనకు గద్దరు పుట్టినరోజు జరుపుకున్నాం, జయంతి జరుపుకున్నాం. గద్దరు ఒకే మాట అన్నాడు, ఓటు అనేది నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురాగలుగుతుంది, ఆ విప్లవ సాధన కోసం ఓటును ఉపయోగించాలని ఒక మాట అన్నాడు. ఆ నిశ్శబ్ద విప్లవం ద్వారా ప్రజలు ఈ బీఆర్ఎస్ను గద్దెదించి కాంగ్రెస్కు పట్టం కట్టి ఏమిస్తారు అనేది ముఖ్యంగా ఈ అప్రజాస్వామిక పాలన పోవాలి, ప్రజాస్వామిక పాలన రావాలనేది ప్రజలందరూ తీసుకున్నటువంటి నిర్ణయ ఫలితంగా ఈ మార్పు జరిగింది. ఇట్లాంటి మార్పు ఇవాళ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మొత్తానికైతే బాగానే ఉంది అని ఎక్కడ పోయినా మనం చెప్పుకుంటున్నారు. ప్రజలు ఇవాళ సెక్రటేరియట్కు పోగలుగుతున్నారు, ఆ ప్రజాభవన్కు పోగలుగుతున్నారు, అక్కడ తమ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. ఇది వాళ్ళ దొరికిన కొత్త అవకాశం, ఇదివరకు లేనటువంటి అవకాశం. వనరుల దోపిడీ దానికి బ్రేక్ పడిపోయింది, ఆగింది, అది పూర్తిగా సంపూర్ణంగా ఆగింది, నిలిచిపోయింది. ఇవాళ ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని ఎట్లా నడపాలనేది అందరం మాట్లాడుకుంటున్నాం. ఆ మాట్లాడుకుంటున్న తరుణంలో ఉద్యమ విలువలు ప్రాతిపదిక కావాలని
దానికి అవకాశం దొరికిందనేది ఇవాళ ప్రజలందరికీ ఒక సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఆనాడు ఏ ప్రజాస్వామిక పాలన అనుకున్నామో, తెలంగాణ ప్రజలందరూ బాగుపడతారని కలగన్నామో అది ఇలా నెరవేర్చుకోవాలి. అందరికీ విద్య, అందరికీ వైద్యం, కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచడానికి ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి, ఇది వాళ్ళ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకాశం కనబడుతుండగా బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము ఈ గవర్నమెంట్ ఉండదు కూలిపోతుంది. అది శాపనార్థాలను ఒకవైపు మనం అనుకోవచ్చు కాక, కానీ మరోవైపు ఒక ప్రమాదకరమైన ఆలోచన దాంట్లో ఏది ఉంది. ఆ ఆలోచన ఏంటంటే, మేము ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా పైసలతో రాజకీయాలను శాసించాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ కుటిల యత్నాలనే మనం గ్రహించాలి. దాన్నే మనం తిప్పికొట్టడానికి ఉద్యమకారులుగా ఐక్యం కావాలి. ఆ తెలంగాణ విలువలను పాదుకొల్పడానికి పూనుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను అభ్యర్థిస్తున్నా. మీడియా